ఇప్పుడు థర్డ్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆయన విన్నింగ్‌కి మెయిన్ కారణమైన థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆయన పొలిటికల్ స్పీచెస్ అనమాట. నాకు బేసికల్‌గా తమిళ్ రాదు. బట్ నేను అక్కడక్కడ కొన్ని బిట్స్‌గా వింటూ ఉంటాను ఆయన పొలిటికల్ స్పీచెస్. ఆయన విమర్శ చేసేది కూడా చాలా కన్‌స్ట్రక్టివ్‌గా ఉంటుంది. అండ్ అవతల పార్టీ వాళ్ళు హర్ట్ అయ్యేటట్టు కూడా ఈయన విమర్శించరు అవతల పార్టీ ఫ్యాన్స్. బికాజ్ ఈయన ఫేవరెట్ హీరో అయ్యుండొచ్చు. బట్ వాళ్ళు డీఎంకేకో, ఏడీఎంకే సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఈయన మాట్లాడిన విధానం, ఈయన విమర్శించిన విధానం వాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటుంది. ఈయన వైపున అది టర్న్ చేసుకునేటట్టు ఉందన్నమాట. అందుకని ఇలా కన్స్ట్రక్టివ్ విమర్శలు ఒక పద్ధతిగా ఒక ర్యాగింగ్ చేస్తున్నట్టు సరదాగా మనం ర్యాగింగ్ చేస్తూ ఉంటాం చూడండి. ఆ వేలో ఈయన స్పీచెస్ అన్ని ఉండడం వల్ల మేజర్ యూత్ అంతా అట్రాక్ట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాలిన్ అంకుల్ అని పిలుస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ రాంగ్ అంకుల్ అని ఇలాంటి డైలాగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా ఆయన ప్రచారాల్లో. దీనివల్ల యూత్ అయితే బాగా అట్రాక్ట్ అయ్యారనే చెప్పాలి. ఇది నేను ఇలాంటి అట్రాక్టివ్ స్పీచెస్ ఇవ్వడం వల్ల జనాలు ఇంకా బాగా అట్రాక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది? బట్ మనం కూడా కొంతమంది పొలిటికల్ లీడర్స్ని అయితే చూస్తూ ఉంటాం. తెలిసిందేగా, సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు. ఒక చోట అయితే మా ఇంట్లో ఎవరు దేవుణ్ణి నమ్మరంటారు. ఇంకో వీడియోలోకి వస్తే మా ఇంట్లో అందరూ దేవుణ్ణి నమ్ముతారు అని చెప్తారు. ఆయన స్పీచెస్ లో ఆయనకే ఉండదు. అలా ఉంటాయి కొన్ని పొలిటికల్ స్పీచెస్, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో అది మీకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. సో కన్స్ట్రక్టివ్ స్పీచెస్ ఇవ్వడం వల్ల అది జనాలకి ఎక్కుతుంది అని విజయ్ గారు అయితే ప్రూవ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు కుక్కలా అరిస్తే ఎవరు వినరని కూడా ఇక్కడ ప్రూవ్ చేశారు ఆల్రెడీ. మీకేమనిపించింది కింద కమెంట్స్ చెప్పండి.